వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. మన ప్రకృతిలో లభించే మొక్కలతో అదేవిధంగా అడవులలో లభించేటటువంటి వనమూలికలతో చేసేటటువంటి ఈ యొక్క వైద్యంను మీరు ప్రోత్సహిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి వైద్యం ఏమిటంటే, చాలామంది మధుమేహం అంటే షుగర్తో బాధపడుతుంటారు. ఈ షుగర్ వల్ల కాళ్ళ తిమ్మిర్లు, బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడము, అదేవిధంగా ఒంట్లో నీరసం అయిపోవడము, షుగర్ నియంత్రణ లేకుండా ఈ విధంగా రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి షుగర్ కంట్రోల్ అయ్యి ఆరోగ్యపరంగా బాగుండడానికి, అదేవిధంగా కంటి చూపు అయితేనేమి, అదేవిధంగా మొత్తం బాడీలో ఏవైతే షుగర్ నుంచి మనకు బాడీలో ఉన్నటువంటి బలాన్ని అంతా తీసేస్తుందో ఆ బలాన్ని మళ్ళీ మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి 2 రకాల మూలికలు ఉన్నాయి. మనకు దొరికేటటువంటి మూలికలు 2 ఉన్నాయి. ఆ యొక్క మూలికలతో ఏ విధంగా వైద్యం చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఫస్ట్ చూసుకుంటే తిప్పతీగ స్వర్ణవల్లి, ఇది మనకు అమృతవల్లి, అదేవిధంగా దీన్ని మనకు తిప్పతీగనే మనం పిలుచుకుంటాము. ఈ యొక్క తిప్పతీగ యొక్క తీగ, అదేవిధంగా దీని యొక్క ఆకులు, ఇట్లా మన ఆకులు తీసుకోవాలి. ఈ ఆకులు, అదేవిధంగా దీని యొక్క తీగ అదేవిధంగా వేరు కూడా మనకు ఈ ఔషధానికి ఉపయోగించుకోవచ్చు. మీకు ఆకులు వచ్చేసి ఈ విధంగా వస్తాయి ఆకులు. అదేవిధంగా దీని యొక్క తీగ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది తీగ. అదేవిధంగా వేరు వచ్చేసి భూమిలో ఉంటుందండి. ఇట్లా భూమిలో వేరు ఉంటుంది. ఈ యొక్క 3 తీసుకొని మనము చూర్ణంగా తయారు చేసుకోవాలి. ముందు ఈ యొక్క 3 తెచ్చుకొని నీట్గా నీడలో ఆరబెట్టుకొని చూర్ణం తయారు చేసుకొని, ఆ చూర్ణం ఒక 50 గ్రాములు మనం కొలతగా తీసుకొని దాన్ని భద్రపరచుకొని పక్క పెట్టుకోవాలి. అదేవిధంగా మరొక మొక్క ఉంది, అదేమిటంటే కాకిదొండ అంటారు. ఆ కాకిదొండ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. మీరు ఇక్కడ చూస్తే కాకిదొండ అండి, ఇది ఈ విధంగా ఉంటుంది కాకిదొండ. దొండలో 2 రకాలు ఉంటాయి. మనం మామూలుగా తినే దొండకాయలు ఒకటి, కాకిదొండ అంటే ఇది చేదు దొండ, కాకిదొండ అంటాం. ఇప్పుడు ఈ యొక్క ఆకులు వచ్చేసి కొంచెము నలుపు రంగులో ఉంటాయి, అవి కొంచెం ఇంకా తెలుపు రంగులో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దొండకాయలు, దీన్ని కూడా దొండకాయలు కాస్తాయి కానీ తినరు, ఇవి చేదు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి దీన్ని కాకిదొండ అంటాము. ఈ యొక్క కాకిదొండ ఆకులు, దీని యొక్క తీగ, దీని యొక్క వేరు సమూలం. మీరు ఇక్కడ చూసుకుంటే దీని తీగ మనకు ఈడ ఉంది, లోపల ఉంది, భూమిలో చిన్న ఉంది ఈ చెట్టు. ఇగో ఈ తీగ మీరు చూస్తే ఇక్కడ ఈ తీగ అంతా ఇదే. దీని యొక్క వేరు ఇక్కడ ఉంది భూమిలో. భూమిలో ఉంది వేరు దీనిది. అట్లా ఈ వేరు, అదేవిధంగా తీగ, దీని యొక్క ఆకులు 3 మనము తీసుకొని సమూలము దీన్ని కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ యొక్క ముక్కల్ని నీడలోనే ఆరబెట్టుకొని చూర్ణం తయారు చేసుకోవాలి. ఇది ఒక 50 గ్రాములు, అది ఒక 50 గ్రాములు, 2 మిక్సింగ్ చేసుకోవాలి. 2 కలిపేసుకొని వీటిని మనము చూర్ణంలాగా తీసుకోగలిగితే చూర్ణంలాగా తీసుకోవచ్చు. లేకపోతే చిన్న మాత్రలుగా నీళ్ళు కొద్దిగా వాటర్ వేసి ముద్దలాగా చేసుకొని చిన్న ఉంటలాగా కట్టుకుంటే మాత్రలు తయారవుతాయి. రోజు పొద్దున ఒక 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు తీసుకోవచ్చు. ఎక్కువగా షుగర్ ఎక్కువ ఉంది, కాళ్ళు మొత్తం జువన్ లాగుతున్నాయి, నరాలలో బలం లేదు, మనిషి కూడా వీక్ అవుతున్నా అన్న వాళ్ళు 2 పూట్ల, లేదు కొద్దిగా పర్లేదు బాగానే ఉన్నామనుకుంటే 1 పూట పొద్దున పరగడుపుని తీసుకోవచ్చు. లేకుంటే తిన్నాకైనా వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. కాబట్టి దీనివల్ల
షుగర్ వచ్చిన వాళ్ళకు నీరసం తగ్గుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, పురుషులలో ఏదైనా నరాల బలహీనత ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. కాబట్టి మధుమేహానికి అద్భుతమైనటువంటి ఈ 2 మొక్కలతో చేసుకునే వైద్యం నా అనుభవంలో ఎంతోమందికి ఇచ్చాను. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రాబ్లంతో బాధపడుతుంటారో వారికి చక్కని ఔషధం తయారు చేసుకోండి. ఒకవేళ ఈ యొక్క మొక్కలు దొరకకపోయినా కూడా నాకు ఫోన్ చేసినట్టయితే నా నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఈ యొక్క ఔషధాన్ని మీకు పంపిస్తాను, వాడుకోండి. దీని యొక్క రెగ్యులర్గా వాడడం వల్ల కొన్ని రోజులు కోర్స్ చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ మీకు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందికి తెలియజేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం.